మీరు కొత్తగా వాహనం కొనుగోలు చేశారా? ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల దగ్గర గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ టెన్షన్స్ ఏవీ లేకుండా తెలంగాణ ఆర్టీఏ కొత్త విధానాన్ని అందుబాటులోకి తేనుంది. అదేంటో మీరు తెలుసుకోండి. వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించాలంటే అదో పెద్ద తతంగం. ఏజెంట్లను పట్టుకొందే పని కాదు. రిజిస్ట్రేషన్ కయ్యే ఖర్చు కంటే ఏజెంట్లు 10 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. బండి చలాన్, ఇంజిన్ నంబర్, వెహికల్ బిల్, ఇన్సూరెన్స్ వంటివి తనిఖీ చేశాకే వాహనం రిజిస్ట్రేషన్ కు అనుమతినిస్తారు ఆర్టీఏ అధికారులు. ఓవైపు డబ్బుల ఖర్చు, మరోవైపు టైం లాస్. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర రవాణా శాఖ ప్రయత్నిస్తోంది. రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకునేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది ఆర్టీఏ. దీనివల్ల బుక్ చేసుకున్న స్లాట్ టైంలో వెళ్లడం వల్ల అరగంటలో పని పూర్తవుతుంది. ఇదే తరహాలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు కూడా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీఏ. ఈ విధానాన్ని మొదట ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అమలు చేయనున్నారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ద్వారా వాహనదారులు సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. దళారుల దందాను అరికట్టడంతో పాటు సమయం వృధా కాకుండా పనవుతుందంటున్నారు. రవాణా శాఖలో 2010 సంవత్సరంలో యాక్చువల్గా ఎల్ఎల్ఆర్ లైసెన్స్కు స్లాట్ బుక్ చేసుకోవడం, అట్లాగే పర్మనెంట్ లైసెన్స్కు స్లాట్ బుక్ చేసుకోవడం, దాని ద్వారా పబ్లిక్ వాళ్ళు ముందుగా ఏ రోజు అయితే వాళ్లకు ఫ్రీగా ఉంటుందో ఆ రోజు ఆ టైం కూడా ఆ అవర్ కూడా సెలెక్ట్ చేసుకొని రావడం అనేది ఇప్పుడు బాగా ప్రజల్లో పాతుకుపోయింది. అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. సో దే కెన్ కమ్. లైసెన్స్ తీసుకొని డ్రైవ్ చేసుకొని వస్తే ఆ టైంకి 12 o'clock మీకు టైం తీసుకొని వచ్చారనుకోండి, 11-11:30కి వచ్చేస్తే 1 అవర్లో అయిపోతుంది. 1 అవర్ 1.5 అవర్లో మీరు చేసుకున్న డ్రైవింగ్ నేర్చుకొని కంప్లీట్గా చేసుకొని వచ్చేస్తే మన సర్క్యూట్లో అంతా తిరిగేసి డ్రైవింగ్ ట్రాక్లో చేసి వచ్చేస్తే అయిపోతుంది. 1.5 అవర్ మ్యాక్సిమం. దీనివల్ల ఇంకోటి ఏంటంటే దళారుల బెడద మనము వదిలించుకోగలుగుతున్నాం. రిజిస్ట్రేషన్ తో పాటు వాహనదారులు కంపల్సరీగా వెహికల్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకునేలా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బండి కొన్నప్పుడు ఇన్సూరెన్స్ చేసినా రెన్యువల్ చేయడంపై చాలా మంది వాహనదారులు ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఎలాంటి పరిహారమూ అందడం లేదు. రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఇకపై బీమా రెన్యువల్ పై దృష్టి పెట్టనున్నాయి. ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క వెహికల్కు కంపల్సరీ. అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే మినిమం అమౌంట్ ఉంటుంది. ఇది మినిమం అన్నా ఉండాలని చెప్పే ఉద్దేశంతో కంపల్సరీగా మనం ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి ఇన్సిస్ట్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్గా కూడా ఏ పనులు కూడా మన కార్యాలయానికి వస్తే వితౌట్ ఇన్సూరెన్స్, వితౌట్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఏది ముందుకు జరగదు. సో మన కంప్యూటర్లోనే అలా చేంజెస్ చేసి పెట్టారు కనుక సాఫ్ట్వేర్లో. సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకునే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తామంటున్నారు ఆర్టీఏ అధికారులు.